నమస్తే, వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను హాసిని. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఎంకే ప్రాజెక్ట్స్ అధినేత మురళీకృష్ణ నాయుడు మాతృమూర్తి యనుమల సావిత్రి పెద్ద కర్మ విజయవాడలోని గాయత్రి నగర్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి విజయవాడలోని ప్రముఖ వ్యాపారస్తులు, ఆయా పార్టీలకు సంబంధించిన నాయకులు, అలాగే నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు పాల్గొన్నారు. కార్యక్రమానికి వచ్చిన వారంతా సావిత్రి గారి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి మురళీకృష్ణ నాయుడు కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. సావిత్రమ్మ గారు మాకు తల్లితో సమానము. మురళీకృష్ణ గారు నాకు ఇప్పుడు దశాబ్దాల నుంచి మంచి మిత్రుడు, ఆత్మీయుడు, శ్రేయోభిలాషి. వాళ్ళ కుటుంబం ఎలాంటిదంటే ఏ చిన్న అవసరం ఉన్నా పని ఉన్నా వెంటనే మురళి అంటే వెంటనే రెక్కలు కట్టుకుని వాళ్ళ రకము సహాయం చేశారు. నాకే కాదు, ఎవరికి ఏది అవసరం ఉన్నా మురళి ఆయన ఆస్తిపాస్తులు పెద్దగా సంపాదించుకోలేదు, కానీ స్నేహితులను, మనుషులను చాలామంది సంపాదించారు. అదే ఆయనకు పెద్ద ఆస్తి. వాళ్ళ అమ్మగారు కూడా అంతే ప్రేమతో ఉండేవారు, అభిమానంతో ఉండేవారు. వారి కుటుంబంతో నాకు చాలా దశాబ్దాల అనుబంధము. కాబట్టి ఈరోజు ఆమె నిజంగా ఇంకా కనీసం ఒక 10-15 సంవత్సరాలు ఉండాల్సిన ఆవిడ దురదృష్టవశాత్తు ఈరోజు ఆమె అకాల మరణం చేయడము, అదే మాకందరికీ, వాళ్ళ కుటుంబానికే కాదు, ఆయనతో ఉన్న మా స్నేహితులందరికీ కూడా ఒక తీరని బాధ. ఈరోజు ఆమె పెద్దదినం సందర్భంగా ఆమెకు నివాళి అర్పిస్తూ ఆమెకు ఆత్మశాంతి కలగాలని, అలాగే మురళి వాళ్ళ కుటుంబానికి ధైర్యంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈరోజు విజయవాడలోనే మా సోదరుడు మురళీకృష్ణ గారి తల్లి గారైన సావిత్రి గారు మరణించి ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. మరి నేను గతంలో కూడా సుపరిచితురాలు నేను మురళీకృష్ణ దగ్గరికి వచ్చినప్పుడు వారితో కూడా మాట్లాడడం జరిగింది. మరి ఆమె జీవితం అంతా కూడా మరి పిల్లల గురించి కానీ అలాగే బంధువర్గాల గురించి ఆమె తోడ్పాటు పడిన విషయం తెలుసు. మరి ఈరోజు ఆమె మరణం బాధాకరం. మరి ఆమె ఆత్మశాంతి జరగాలని ఆమె కుటుంబ సభ్యులందరూ కూడా దేవుడు చల్లగా చూడాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను మురళీకృష్ణ నాయుడు. ఈరోజు మా అమ్మగారైన సావిత్రి గారు పెదకర్మ సందర్భంగా వచ్చిన బంధుమిత్రులు, శ్రేయాభిలాషులు, అలాగే ఎంఎస్ఆర్ గారు అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ప్రముఖ రియాల్టరు, అలాగే విజయవాడ నగరంలోనే ప్రముఖమైన వ్యక్తి యనుమల మురళీకృష్ణ గారి యొక్క మాతృమూర్తి గారు సావిత్రమ్మ గారి యొక్క పెదకర్మ కార్యక్రమము ఈరోజు ఇక్కడ జరుగుతుంది. ఆవిడ వారి యొక్క జీవన పర్యంతం పిల్లల్ని ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళడం కోసం ఎంతో కష్టపడి ఉన్నతమైనటువంటి చదువులు చదివించి మగపిల్లల్ని వ్యాపార రంగంలో, అలాగే వారి యొక్క కుమార్తెని టీచర్స్ విభాగంలో విశాఖపట్నంలో సెటిల్ అవ్వటం, మంచి విలువలతో కూడుకున్నటువంటి సమాజంలో పిల్లల్ని ఆవిడ అందించడమే కాకుండా వారి యొక్క ఉన్నతికి ఎంతో కృషి చేశారు. ఆవిడ యొక్క ఆత్మ శాంతి కలగాలని వారి యొక్క కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సావిత్రమ్మ గారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. నా పేరు నెరుసు కృష్ణాంజలు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి. నా పేరు శ్రీనివాసరావు. మా అత్తగారు యనుమల సావిత్రి గారు. సావిత్రి గారు ఇవాళ ఈ పెదకర్మ కార్యక్రమం సందర్భాన బంధువులు, అభిమానులు అంతా ఇచ్చేశారు. కానీ మనుషుల్లో 2 రకాలు ఉంటారు. మత్తగారు అనేది ప్రత్యేక శైలి. మత్తగారు అనేది ఎవరితో వివాదరహితంగా ఉంటూ, ఎవరొచ్చినా ఆదరాభిమానాలతో వచ్చిన వాళ్ళకి ఏ టైంకి వచ్చినా భోంచేసిండి లేదు, తిన్నారా లేదా అని అడిగి కూర్చోబెట్టి మరీ వాళ్ళకి తృప్తికరమైన ఆహారం పెట్టి పంపించే వ్యక్తి. ఆఖరికి లాస్ట్ మినిట్ వరకు ఏ వ్యక్తికైనా, ఇటు బంధువులేంటి, స్నేహితులేంటి, అల్లుడి తరపు వచ్చినా, సిస్టర్ అమ్మాయి తరపు వచ్చినా, పిల్లల తరపు వచ్చినా అందరినీ ఎంతో అభిమానంతో చూసి ఇంకా అభిమానానికి కొలబద్దలేదు. ఆ విధంగా ఆదరాభిమానం ఉన్న మహోన్నత వ్యక్తి సావిత్రి గారు. నా పేరు ఆహ్లాద్. నేను మా సావిత్రి అమ్మమ్మ గారికి పెద్ద మనవాడిని. సో చిన్నప్పటి నుంచి మాకు అంటే మా మమ్మీ టీచర్ కింద పనిచేసేవాళ్ళు విశాఖపట్నంలో. సో మాకు సమ్మర్ హాలిడేస్ వచ్చినా, దసరా సెలవులు వచ్చినా, పొంగల్ సెలవులు వచ్చినా సరే మాకు తెలిసింది ఒకటే, అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. చిన్నప్పటి నుంచి చాలా ఎఫెక్షనేట్గా అమ్మమ్మ చూసుకోవడం అనేది అలవాటు. కానీ అమ్మమ్మతో పాటు అమ్మమ్మ కన్నా ఎక్కువ ఎఫెక్షనేట్గా మాకు మా మావయ్యలు చూసుకునేవాళ్ళు. సో మా పెద్ద మావయ్య, మా చిన్న మావయ్య, మా పెద్దత్తయ్య, మా చిన్నత్తయ్య వీళ్ళందరూ కూడా మమ్మల్ని చాలా ఎఫెక్షనేట్గా ఇప్పటివరకు ఉన్నారు. అండ్ మొత్తం ఫ్యామిలీ అంతా ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా కలిసి ఉన్నారంటే ఆవిడ సెంట్రిపిటల్ ఫోర్స్. సో మా అందరికీ కూడా ఆవిడ వాల్యూస్తో ఉంచడం కానీ, చిన్నప్పటి నుంచి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పడం కానీ చాలా మంచిగా చేసేవాళ్ళు. అండ్ మేము ఎక్కువ సెలవుల్లో కూడా అమ్మమ్మ దగ్గర పెరిగాం కాబట్టి
కొంచెం మోరల్ వాల్యూస్ అనేవి ఎక్కువ ఇంబైబ్ అయి ఉన్నాయి. సో అట్లా అమ్మమ్మ వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరం. కాకపోతే ఏంటంటే ఇందాక మా నాన్నగారు చెప్పినట్టు నాన్న మా అమ్మమ్మ ఇద్దరు తక్కువ గ్యాప్లో వెళ్ళిపోవడం అనేది కొంచెం డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. బట్ ఎనీవే చాలా గ్రేట్ ఉమెన్. సో వీఆర్ మిస్సింగ్ హర్ అలాట్. ఇట్ విల్ బి అ గ్రేట్ లాస్ టు ద ఫ్యామిలీ. ప్రిడామినెంట్లీ మా మావేల్కి చాలా పెద్ద లాస్, మా మమ్మీకి పెద్ద లాస్, అండ్ మాకు కూడా చాలా పెద్ద లాస్. బట్ యా, మే హర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. నా పేరు జై కిరణ్. సో మా అమ్మమ్మకి నేను రెండో మనవడిని. చాలా ఇష్టం నేనన్నా పిల్లలన్నా కూడా. అండ్ నాకు కూడా చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి ఆవిడ దగ్గరే పెరిగాను. ఆవిడ ముగ్గురు పిల్లల్ని అలాగా పెంచడం అనేది చాలా చిన్న విషయం అనేది కాదు. ఎందుకంటే మా మదర్ ఇప్పటికీ చెప్తారు, ఒక ఇండిపెండెంట్ ఉమెన్గా రేజ్ అవ్వడానికి మెయిన్ రీజన్ మా అమ్మమ్మని. సో అవే వాల్యూస్ మాకు కూడా వచ్చాయి. అండ్ రెండోది ఏంటంటే మా అమ్మమ్మ దగ్గర నుండి నేర్చుకోవాల్సిన వాల్యూసే కాదు, అంటే ఒక స్ట్రాంగ్ ఇండిపెండెంట్ లేడీ ఎలా ఉండొచ్చో మనం నేర్చుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ మొత్తానికి అంటే ఒక స్ట్రాంగ్ గ్రౌండింగ్ లాగా మా అమ్మమ్మ ఉండేవాళ్ళు. ఎప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. ఇది అనేది అసలు చాలా అన్ఎక్స్పెక్టెడ్. ఇప్పటికీ నాకు ఇంకా నేను బయటికి రాలేకపోతున్నాను. సో ఎక్కడున్నా ఎలా ఉన్నా కూడా మా అందరినీ ఆవిడ బ్లెస్సింగ్స్ ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు జ్యోత్స్న. నేను సావిత్రి గారికి మనవరాల్ని, ఒకగానొక్క మనవరాల్ని. చిన్నప్పటి నుంచి చాలా ప్రేమగా పెంచారు. ఏ రోజు ఇంటికి వచ్చినా ఎప్పుడైనా ఆ ప్రేమ అంతులేందనమాట. ఎప్పుడు మేము బాగుండాలి, ఎప్పుడు నేను బాగా చదువుకోవాలి, జాబ్ చేయాలి, నాన్నగారికి తోడుగా ఉండాలి అంటారు. మొన్న బాగాలేనప్పుడు కూడా వెళ్ళినప్పుడు కూడా అదే అంటున్నారు, ఇంకా నువ్వు బాగా చదువుకోవాలి, ఇంకా నువ్వు ఎక్కువ పై స్థాయికి వెళ్ళాలి అని. సెల్ఫ్లెస్ అంటారు కదా, అది నేను కేవలం మా నాన్నలోనే చూసాను అనమాట. చాలా ఇంపార్టెంట్ పర్సన్ అనమాట ఇప్పటి వరకు ఈ ఫ్యామిలీలో, ఎప్పటికీ కూడా. ఇంకా చెప్పాలి అంటే మాటలు సరిపోవు మా నాన్నమ్మ గురించి. అమ్మా, దేవుడు అన్ని చోట్ల తానుండలేక నిన్ను సృష్టించాడు. ఇలలో వెలిసిన మా దేవత ఇనుముల సావిత్రి. మమతల కోవిలలో వెలిగే దివ్వే నీవు. వెన్నెల వంటి ప్రేమను పంచే చల్లటి నీ చిరునవ్వు. మమతానురాగాలు పంచిన తల్లివి నీవు. బుడిబుడి నడకల నుంచి వడివడి పరుగుల దాకా వెన్నంటి నిలిచిన బంగారు అమ్మవు నీవు. నీవు లేవన్న చేదు నిజాన్ని తట్టుకోలేకపోయినా మా ప్రతి అడుగులో నిత్యం నిన్ను తలుచుకుంటాం. నిన్ను కోల్పోవడం మా దురదృష్టకరం. నీ కడుపున బిడ్డలుగా పుట్టడం మా అదృష్టం. నీవు లేని లోటు తీరనిది, ఎన్నటికీ మానని వేదన ఇది. అమ్మా, నువ్వెక్కడున్నా మా వెంటే. నీ తలపులు మాకెప్పుడు కన్నుల పంటే. ప్రేమానురాగాలకు మారుపేరైన మా మాతృమూర్తి ఇనుముల సావిత్రి గారికి ఇవే మా కన్నీటి వీడ్కోలు పలుకుతూ, అమ్మా, నీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ నీ కుమారులు వైఎంకే నాయుడు, వైవివిఎస్ఎన్ మూర్తి, వై శ్రీనివాసరావు, విజయవాడ.